ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ డ్రామాటిక్ విక్టరీ సాధించింది. లాస్ట్ 2 మ్యాచుల్లో క్లోజ్ దాకా వచ్చి ఓడిపోయిన ముంబై ఈసారి అదే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా 4 మ్యాచుల్లో 4 విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీకి షాకిచ్చింది. మోస్ట్లీ ఈ మ్యాచ్‌లో ఒకరి గురించి చెప్పుకోవాలి. అతడే కరుణ్ నాయర్. 3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్ తన క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. దేశవాళీ టోర్నీలలో సెంచరీల మీద సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ని ఢిల్లీ ఇన్ని రోజులు ఎందుకు ఆడిపించలేదో అర్థం కాలేదు. మొత్తానికి ఢిల్లీ ఆడుతున్న 5వ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ పొందిన కరుణ్ నాయర్ తన బ్రిలియంట్ బ్యాటింగ్తో అలరించాడు. జస్ట్ 40 బంతుల్లోనే 89 రన్స్ సాధించి గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో ముంబై ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందించారు. వరుసగా ఫెయిల్ అవుతున్న రోహిత్ సెట్ అయ్యేలా కనిపించిన విప్రాజ్ బౌలింగ్లో అనవసరంగా స్వీప్ షాట్కి వెళ్లి అవుట్ అయ్యాడు. బట్ మరో ఎండ్లో రికెల్టన్ చాలా అగ్రెసివ్గా ఆడి పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్స్ని ఆడుకున్నాడు. మెయిన్లీ పవర్ ప్లేలో స్టార్క్ని చితక్కొట్టాడు. రికెల్టన్ 25 బంతుల్లోనే 41 రన్స్ చేసి పవర్ ప్లేలో ముంబైని స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచాడు. ఇక వన్ డౌన్లో వచ్చిన సూర్యకుమార్ తన ట్రేడ్ మార్క్ షాట్స్తో మరోసారి ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. స్కై 28 బంతుల్లోనే 40 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ ఎప్పుడైతే అతన్ని టీం రిటైర్డ్ అవుట్ చేసిందో అప్పటి నుండి చాలా అగ్రెసివ్గా ఆడి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన తిలక్ ఈ మ్యాచ్లోనూ రెచ్చిపోయాడు. తన ఫైరీ ఇన్నింగ్స్తో 33 బంతుల్లోనే 3 సిక్స్లు 6 బౌండరీలతో 59 రన్స్ చేసి ముంబై భారీ స్కోర్ సాధించడంలో కీ రోల్ పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొందరగా అవుట్ అయిన నమందిర్ లాస్ట్లో తన మెరుపు ఇన్నింగ్స్తో కేవలం 17 బంతుల్లోనే 38 రన్స్ సాధించాడు. తిలక్ వర్మ మరియు నమందిర్ డెత్ ఓవర్స్లో దూకుడుగా ఆడి 33 బంతుల్లోనే 62 రన్స్ పార్ట్నర్షిప్ అందించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 205 పరుగులు సాధించింది. ఇక ఢిల్లీ బౌలింగ్లో మెయిన్గా ఆ టీం ఫాస్ట్ బౌలర్స్ భారీగా పరుగులు ఇచ్చారు. స్టార్క్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. మోహిత్ కూడా 3 ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చాడు. బట్ ముఖేష్ కుమార్ మాత్రం ఎకనామీగా బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక వారి స్పిన్ విభాగం మరోసారి రాణించింది. మెయిన్గా విప్రాజ్ మరియు కుల్దీప్ మరోసారి బ్రిలియంట్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. విప్రాజ్ పరుగులిచ్చిన క్రూషియల్ టైంలో రోహిత్ శర్మని కెప్టెన్ హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు. ఇక కుల్దీప్ మరోసారి సూపర్ బౌలింగ్తో 4 ఓవర్లలో జస్ట్ 23 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వీరిద్దరూ క్రూషియల్ టైంలో వికెట్లు సాధించడంతో ముంబై 20-30 రన్స్ వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇక 206 పరుగుల టార్గెట్తో చేజింగ్కి దిగిన ఢిల్లీ మరోసారి స్టార్టింగ్లోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ మొదటి బంతికే జేక్ ఫ్రేజర్ని అవుట్ చేశాడు. జేక్ ఫ్రేజర్ ఢిల్లీకి బలంగా తయారయ్యాడు. లాస్ట్ సీజన్లో దుమ్ము లేపిన జేక్ ఫ్రేజర్ ఈ సీజన్లో 5th మ్యాచ్లోనూ ఫెయిల్ అయ్యాడు. అయితే వరుసగా ఫెయిల్ అవుతున్న డీసీ అతని మీద నమ్మకంతో టీంలో ప్లేస్ ఇచ్చిన జేక్ ఫ్రేజర్ మాత్రం ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. జేక్ ఫ్రేజర్ అవుట్ అయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్ నాయర్ ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని నిరూపించాడు. స్టార్టింగ్ నుండే అగ్రెసివ్గా ఆడి తన క్లాసికల్ షాట్స్తో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. మెయిన్గా వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాని కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. తన ఎక్స్ట్రాడినరీ షాట్స్తో బుమ్రా వేసిన ఒక ఓవర్లో 2 సిక్స్లు 1 బౌండరీతో 18 పరుగులు సాధించి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కరుణ్ నాయర్ వచ్చిన ప్రతి బౌలర్ని చితక్కొట్టాడు. దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ 72 రన్స్ సాధించి టార్గెట్ని చేజ్ చేయడానికి స్ట్రాంగ్ పొజిషన్లో ఉండేలా టీంని ఉంచాడు. 40 బంతుల్లోనే 89 రన్స్ సాధించి శాంట్నర్ వేసిన అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అయినప్పుడు ఢిల్లీ స్కోర్ 11.4 ఓవర్స్లో 135. ఇంకా 50 బంతుల్లో 70 పరుగులు మాత్రమే చేయాలి. బట్ కరుణ్ నాయర్ అవుట్ అయ్యాక ఢిల్లీ బ్యాట్స్మెన్స్ అందరూ క్యూ కట్టారు. పాండ్యా తన ఫెంటాస్టిక్ బౌలింగ్ చేంజెస్తో ఢిల్లీ బ్యాట్స్మెన్స్ని ఎక్కువసేపు ఆడకుండా చేశాడు. అయితే ఢిల్లీ అనవసర పరుగులకు ప్రయత్నించి 3 రన్అట్స్ అయింది. వికెట్స్ పడిన అశుతోష్ క్రీజ్లో ఉండగా 9 బంతుల్లో కేవలం 15 రన్స్ మాత్రమే కొట్టే సిచ్యువేషన్లో అశుతోష్ 2 బౌండరీలు కొడితే ఢిల్లీ గెలిచేది. కానీ అశుతోష్ అనవసరంగా సెకండ్ రన్కు ప్రయత్నించి రన్అట్ అవడంతో ఢిల్లీ కథ ముగిసింది. దీంతో థ్రిల్లింగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలిచి వరుస పరాజయాలకు బ్రేక్ వేసి ఢిల్లీ టీంని ఢిల్లీలోనే కొట్టింది. ఇక ముంబై బౌలింగ్లో దీపక్ చాహర్ ఫెంటాస్టిక్ స్టార్ట్ని అందించి 3 ఓవర్లలో 24 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బోల్ట్, బుమ్రా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. అయితే మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసింది మెయిన్గా శాంట్నర్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరణ్ శర్మ. శాంట్నర్ అద్భుతంగా ఆడుతున్న కరుణ్ నాయర్ని తన స్పిన్ మ్యాజిక్తో బౌల్డ్ చేయడంతో ఢిల్లీ పతనం స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ కరణ్ శర్మ మాత్రం ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. క్రూషియల్ టైంలో అభిషేక్ పోరెల్ని, లాస్ట్ మ్యాచ్ హీరో రాహుల్ని, అదేవిధంగా స్టబ్స్ని వెంటనే అవుట్ చేసి ముంబైని గెలిపించాడు. వరుస పరాజయాలతో అభిమానుల్ని నిరాశపరుస్తున్న ముంబై మొత్తానికి విజయం సాధించి ఫ్యాన్స్ని ఖుష్ చేసింది. చూద్దాం ఇదే విధంగా తన విజయాలను ముంబై కంటిన్యూ చేస్తుందా లేదా మళ్ళీ బోల్తా పడుతుందా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.